Telugu. The presentation will be prepared by our Andhra Pradesh head Naidu Nagaraj ji. Welcome, sir. Please continue, sir. Welcome. थैंक यू सर, थैंक यू वेरी मच राजू साहू जी, आपको बहुत बहुत ధన్యవాद. రాజు సాహుజీకి నమస్కారాలు. అలాగే వేల్స్ అకాడమీ ట్రస్ట్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ విజయ నెంబర్ గారికి, అలాగే వినుమోల్ మెంగర్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే 23 years వాళ్ళ యొక్క జీవితాన్ని ఈ లోకం కోసం, భారతదేశం కోసం సాక్రిఫైస్ చేశారు, ఇంకా చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు. అది కొద్ది కాలం మీకు అందరికీ అర్థమవుతుంది. అందుకు నాకు వాళ్ళిద్దరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈరోజు ఎవరైతే ఈ కంపెనీ జనరల్ బాడీ మీటింగ్ కి అటెండ్ అయ్యారో స్టాఫ్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అలాగే ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చారో వాళ్ళందరూ కూడా సుస్వాగతం. నా పేరు నాయుడు నాగరాజు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నేను ఈ యొక్క ప్రాజెక్ట్లో వేల్స్ అకాడమీ బ్లాక్ చైన్ బ్యాంకింగ్ కోర్స్ ప్రాజెక్ట్లో 6-7 months నుంచి వర్క్ చేస్తున్నాను. నేను ఏదైతే ఇక్కడ నేర్చుకున్నానో, ఏదైతే మీకు చెప్పాలనుకుంటున్నానో, ఎందుకు ఈ వేల్స్ అకాడమీ పనిచేస్తుంది రాత్రి పగళ్ళు 24 అనటం కంటే 25 అనటం కరెక్ట్ అని నేను భావిస్తాను. అది ఎందుకో మీకు తక్కువ టైంలో కొంచెం స్పీడ్గా వివరిస్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ యువతకు ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి ఒక చారిటబుల్ ట్రస్ట్. దీని యొక్క ఫౌండర్ డాక్టర్ విజయ్ నెంబర్ గారు, అలాగే వినుమోల్ మెంగ్ గారు. వీళ్ళు అందరిలాగానే 35 years వరకు దుబాయ్ బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేసేవారు డాక్టర్ విజయ్ నెంబర్ గారు. అలాగే వినుమోల్ మెంగ్ గారు విశాఖపట్నం ఎయిర్లైన్స్ లో స్టేషన్ అకౌంటెంట్ గా వర్క్ చేసేవారు. వాళ్ళు కొద్ది కాలం వాళ్ళ ఉద్యోగం తర్వాత ప్రతి వ్యక్తి కూడా ప్రతి నిత్యము ఎవ్రీడే ఏదో ఒక టెన్షన్తోనే పరుగుతూనే ఉన్నారు. ఎవరు తమ యొక్క హడాబిడి పరుగులను ఆపట్లేదు. ప్రతి ఒక్క వ్యక్తి టెన్షన్తోనే బ్రతుకుతున్నారు. మనం కూడా అలా బ్రతకటం కాదు, మన యొక్క ఈ జీవితాన్ని మనము మార్చుకోవాలి. అందరికీ, భారతీయులందరూ కూడా జీవితాన్ని మార్చాలనే ఉద్దేశంతో వాళ్ళు 2000 సంవత్సరంలో జనవరి 1న వేల్స్ అకాడమీ ట్రస్ట్ అనే ఒక చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు ఇప్పటికి 24 years రీసెర్చ్ అండ్ 20 years ఎక్స్పీరియన్స్ యువత మీద, స్పిరిచువాలిటీ మీద, హెల్త్ మీద, తర్వాత వెల్త్ మీద, అన్నిటి మీద వాళ్ళకి రీసెర్చ్ చేసి మనకు గత సంవత్సరం 2023 డిసెంబర్ యువత కోసం మరొక కొత్త ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. దాన్నే వేల్స్ అకాడమీ బ్లాక్ చైన్ బ్యాంకింగ్ కోర్స్ గా మనం పరిగణిస్తాము. దాని గురించి కూడా మీ అందరికి క్లియర్ గా నేను వివరిస్తాను. సో ఇంతకు ముందు మీ అందరికి ఎవరికైతే హిందీ అర్థమైందో నాకు తెలియదు, ఎవరికైతే హిందీ అర్థమైందో వెల్ అండ్ గుడ్. మరొకసారి నేను మళ్ళీ ఇప్పుడు మీ అందరి ముందు ఒడిశా నుంచి శివాని సాహు మ్యామ్ చాలా చక్కగా, నీట్ గా, క్లియర్ గా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎక్కడ కూడా 1 minute టైం వేస్ట్ కాకుండా ప్రతిదీ కవర్ చేశారు. అందుకు వాళ్ళకు బహుత్ బహుత్ ధన్యవాదాలు మ్యామ్, శివాని సాహు మ్యామ్. అలాగే అదే విధంగా నేను కూడా మీకు క్లియర్ గా, చక్కగా, నీట్ గా వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. ముందుగా నేను స్క్రీన్ షేర్ చేస్తాను కొన్ని విషయాలు. మీ అందరికీ తెలుసో లేదో, వేల్స్ అకాడమీలో దగ్గరగా 4 సర్వర్స్, 4 websites ప్లానింగ్. అందులో 2 సర్వర్స్ ఆల్రెడీ తయారైనవి. ఒకటి మనం జనరల్ యాప్ గా పరిగణిస్తాము వేల్స్ అకాడమీ ట్రస్ట్ ది. రెండోది కెరీర్ వేల్స్, జాబ్స్ కోసం, ఓన్లీ ఫర్ జాబ్స్. సో ఇక్కడ మనం జాబ్స్ ఏంటి ఏమిటి దాన్ని ఎక్కువగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయను. విభజించు, పాలించు అనేటువంటి చిన్న సూత్రం ద్వారా ముందుకు తీసుకెళ్తాను. ఎప్పుడైనా మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు దాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించుకుని ఒక్కొక్క భాగాన్ని మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్లే భాగంలో అది సక్సెస్ అవుతారు. సో ఆ విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను. సో ఫస్ట్ గా నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, ఎవరైనా కొంచెం నాకు కన్ఫర్మ్ చేయండి. రాజు సాహుజీ స్క్రీన్ షేర్ అవరా సార్? సార్ క్లియర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ముందుగా మనం గూగుల్లోకి వెళ్ళి
వేల్స్ అకాడమీ ట్రస్ట్ వెబ్సైట్ మనం చూసినట్లయితే దానికోసం చాలా సింపుల్ వెబ్సైట్. www.walesacademytrust.com అని మనం టైప్ చేసినట్లయితే ఈ జనరల్ సైట్ వేల్స్ అకాడమీ సంబంధించి ఏదైతే ఉందో అవన్నీ కూడా వస్తాయి. ఎవరైతే ఈ సైట్ ని క్లియర్ గా చదువుకుంటారో వేల్స్ అకాడమీ ఎందుకు, ఎలా, ఏమిటి అనేటువంటి అన్ని విషయాలు మీకు క్లియర్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్ గా ఉంటుంది వేల్స్ అకాడమీలో. ఇవన్నీ కూడా మీరు నేను చెప్తే టైం అవుతుంది. వేల్స్ అకాడమీలో ఏమేం వర్క్ చేయాలి, ఏమేమి సర్వీస్ ప్రొవైడ్ చేయాలనేది 23 ఇయర్స్ ముందునే డిసైడ్ చేయబడ్డాయి. ఈ వేల్స్ యొక్క పేరు కూడా 24 ఇయర్స్ ముందే డిసైడ్ చేయబడింది. సో వేల్స్ అంటే స్పెల్లింగ్ చూసుకుని అందరూ WHALES. ఆ పేరులోనే అన్ని సర్వీసెస్ దీంట్లో ఇమిడి ఉన్నాయి. దాన్ని నేను కొంచెం స్పీడ్గా చెప్తాను. వేల్స్ లో వెల్త్, W ఫర్ వెల్త్, H ఫర్ హెల్త్, A ఫర్ అచీవింగ్ అంబిషన్, L ఫర్ లెర్నింగ్ లైఫ్, E ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్, S ఫర్ సోషల్ అండ్ స్పిరిచువాలిటీ. ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఏమైతే కావాలో అవి అన్ని కూడా ఒక్కటి కూడా మిస్ కాకుండా వేల్స్ అకాడమీ ప్రొవైడ్ చేస్తుంది. దానికి మనం కొంచెం టైం కేటాయించాలి నేర్చుకోవడం కోసం. చూడండి, మనం కనీసం ప్రతి ఒక్క వ్యక్తి మినిమం 15 ఇయర్స్ స్పెండ్ చేస్తాము. ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి డిగ్రీ, పీజీ కంప్లీట్ చేసిన మినిమం ఒక 15 ఇయర్స్ మనం చదువుతూనే ఉంటాము. చదివిన తర్వాత ఏం జాబ్ వస్తుందో, ఏ దారిని మనం డెవలప్ అవుతామో ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ మీరు రోజుకి 4 అవర్స్ అని చెప్తాం, కానీ మీరు ఏ టైం అయినా, ఎంత టైం అయినా మీరు ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. కనీసం 1 అవర్ పర్ డే, 1 or 2 అవర్స్ మీరు స్పెండ్ చేసిన మీకు జీవితాలు అనేవి ఎక్సలెంట్ గా ముందుకెళ్తాయి. సో ఇది వేల్స్ అకాడమీ సైట్. దీంట్లో చాలా విషయాలు ఉంటాయి, సర్వీసెస్ ఉంటాయి. సర్వీసెస్ కూడా మీరు చూడొచ్చు. తర్వాత అబౌట్ అస్ లోకి వెళ్తే వాళ్ళకి వేల్స్ అకాడమీ ట్రస్ట్ అధినేత యొక్క లైఫ్ హిస్టరీ మొత్తం ఇక్కడ ఉంటుంది. అది మీరంతా కూడా చదువుకోవచ్చు. రీడ్ మోర్ లోకి వెళ్తే అన్ని విషయాలు ఇక్కడ మీకు పొందపరిచి ఉంటాయి. అవి నిదానంగా చదువుకోవాలి. వేల్స్ అకాడమీ ముందు నుంచే ఒక సేవా కార్యక్రమం లాగా స్టార్ట్ చేయడం జరిగింది. అది ఫస్ట్ లో కొంతమంది చిన్న పిల్లలను ఎవరైతే మందుకు, చెడు అలవాట్లకు బానిసై గ్రామాల్లో ఖాళీగా ఒక బెగ్గర్స్ లాగా, స్ట్రీట్ చిల్డ్రన్స్ లాగా బతుకుతున్నటువంటి కొంతమంది వ్యక్తులను, పిల్లలను దత్తత తీసుకుని వాళ్ళకి చదివించి, మరి గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో కొంతమందికి 90 అబోవ్ మార్కులు వచ్చేలాగా వాళ్ళని తీర్చిదిద్దారు. అలాగే ఇద్దరు స్టూడెంట్స్ 2 సబ్జెక్టులు అయితే 98 మార్క్స్ కూడా రావడం జరిగింది. ఈ రోజుల్లో తల్లిదండ్రులే కొంతమంది పట్టించుకోవట్లేదు. స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, వాళ్ళ కష్టం వాళ్ళు పడతారు. ఎన్ని మార్కులు వస్తాయి అంతే. దానికి మనం ఏం చేయగలం? మన పని ఓన్లీ పంపించటం వరకే. వాళ్ళు ఎంత సంపాదిస్తారో, ఎంత గెయిన్ చేస్తారో అది వాళ్ళ మీద ఆధారపడిందని చెప్పి తల్లిదండ్రులు సైతం పట్టించుకోరు ఈ రోజుల్లో. కానీ 30 చిల్డ్రన్స్ ని, వాళ్ళని బ్యాడ్ హ్యాబిట్స్ మార్చి అన్నిటిని కూడా ఒక లైన్ లో తీసుకొచ్చి మంచి మార్కులు వచ్చేలాగా తీర్చిదిద్దినటువంటి సంస్థ వేల్స్ అకాడమీ ట్రస్ట్. అది స్టార్టింగ్. ఆ విధంగా అంచెలంచెలుగా వెదుగుతూ మనందరికి ఒక మంచి లైఫ్ ఇవ్వడం కోసం వచ్చినటువంటి కంపెనీయే వేల్స్ అకాడమీ ట్రస్ట్. కానీ కొంతమందికి మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు గతంలో వచ్చిన ఎన్నో బ్యాడ్ కంపెనీస్ లాగానే వీళ్ళు చాలా తక్కువ మంది, చాలా ఎక్కువ మంది మంచిగా రెస్పాన్స్ తీసుకుని వాళ్ళ యొక్క జీవితాలను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా తక్కువ మంది పాత కాలంలో వచ్చినటువంటి కంపెనీ లాగానో, లేదంటే 18వ శతాబ్దంలో ఉన్న వ్యక్తుల్లాగా మాట్లాడుతూ ఉంటారు. సో అది వాళ్ళ బ్యాడ్ లక్. కాబట్టి ఈ యొక్క వేల్స్ అకాడమీ యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంలో ఉన్న నిరుద్యోగ సమస్యను నిర్మూలించడం. అవన్నీ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాదు. అందుకని ఇక్కడ నేను షార్ట్ కట్ లో ముందుకు వెళ్తాను. ఇవన్నీ మీరు చదువుకుంటే అర్థం అవుతుంది. సో టైం చాలా తక్కువ ఉంది కాబట్టి అన్ని నేను చెప్పను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో www.walesacademytrust.com లోకి వెళ్ళి మీరు కూడా చక్కగా చూడొచ్చు. అలాగే నెక్స్ట్ సైట్ మీకు పరిచయం చేస్తాను, కెరీర్ వేల్స్ అని. ఎందుకంటే ఇవన్నీ కూడా శిబాని ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు హిందీలో అర్థం కాకపోయినా కనీసం సైట్ అని అర్థమై ఉంటుంది. టైం తక్కువ ఉంది కాబట్టి నేను స్పీడ్ గా కానిస్తాను.
నెక్స్ట్ సైట్ మంది www.careerwales.com. ఈ సైటు రీసెంట్ గా తయారు చేయబడింది. ఎవరైతే ఇక్కడ తమ యొక్క జీవితాలు మార్చుకోవడం కోసం జాబ్ పర్పస్ గా రిక్రూట్మెంట్ అవుతారో వాళ్ళకు ఇది పూర్తిగా ఉపయోగపడుతుంది. సో ఇందులో మీకు కొన్ని విషయాలు నేను వివరిస్తాను. ముందుగా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా నేను కొంచెం మీకు చూపిస్తాను. ఇది రిజిస్ట్రేషన్ ప్రక్రియ. ఇందులో మీరు ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క అన్ని ఆధారాలు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మిమ్మల్ని ఎవరైతే ఇక్కడ వేల్స్ అకాడమీ గురించి పరిచయం చేశారో వాళ్ళని కూడా చేయాల్సి ఉంటుంది. తర్వాత చేసే క్రమంలో మీకు లోపలికి వెళ్ళిన తర్వాత 2-3 పేజెస్ వస్తాయి. అవన్నీ కూడా మనం ఇక్కడ నేర్పిస్తాము. ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ అన్ని కూడా ఒక ఏబిసిడి అనేటువంటి 26 లెటర్స్ ఎవరైతే గుర్తు పెట్టగలరో వాళ్ళందరికీ వేల్స్ అకాడమీ బ్లాక్ చైన్ టెక్నాలజీ నేర్పించే శక్తి వేల్స్ అకాడమీ దగ్గర ఉంది. ఎందుకంటే దగ్గర వేల్స్ అకాడమీలో ఒక 30 నుంచి 50 బ్లాక్ చైన్ ఎక్స్పర్ట్స్, స్పెషల్ ఎక్స్పర్ట్స్ ఇండియాలో ఎవరు లేరు ఈ విధంగా టీచింగ్ చేసేటువంటి శక్తి. ఈవెన్ ఈ రోజుల్లో గ్రామాల్లో ఉన్న చిన్న గ్రామాల్లో, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారంటే దాని యొక్క పుణ్యం వేల్స్ అకాడమీ ట్రస్ట్ది. సో ఇక్కడ ఎవరైనా కానీ నేర్చుకోవచ్చు. నేర్చుకుని ఇంట్రెస్ట్ ఉంటే చాలు జీవితంలో ముందుకెళ్ళటానికి. సో 26 ఇంగ్లీష్ లెటర్స్ ఎవరికైతే వచ్చో వాళ్ళందరికీ నేర్పించేటువంటి శక్తి వేల్స్ అకాడమీకి ఉంది. సో నెక్స్ట్ లాగిన్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి స్పీడ్ గా. ఇక్కడ మనం మెయిల్ పాస్వర్డ్ కింద యూజర్ ఐడి కింద ఈమెయిల్ ఐడి తర్వాత పాస్వర్డ్ తీసుకుంటాము. ఇవన్నీ నేను ముందుగానే చేశాను కాబట్టి ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. ఏ ర్యాంక్ లో ఉన్నాను, ఎవరు నాకు మొత్తం గైడెన్స్ ఇక్కడ ఇస్తున్నారు, ఎంతమందికి నేర్పించాను, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్ గా నా శాలరీ ఎంత వస్తుంది అవన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవడం అవకాశం ఉంటుంది. చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పడానికి మీకు వీలు పడదు. ఓన్లీ నేను కెరీర్ వేల్స్ సైట్ మాత్రమే పరిచయం చేశాను. నెక్స్ట్ మనం చూసుకుంటే ముఖ్యంగా మనకు వేల్స్ అకాడమీ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ అవేర్నెస్. భారతదేశం మొత్తం కనీసం ఒక 10% పీపుల్ కి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అవేర్నెస్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రపంచంలో అతి సెక్యూర్డ్ శ్రేష్టమైనటువంటి టెక్నాలజీ అంటూ ఏదైనా ఉంటే ప్రస్తుత కాలంలో అది బ్లాక్ చైన్ టెక్నాలజీ మాత్రమే. అందుకే గవర్నమెంట్ సైతం ఎంటెక్ లోను బీటెక్ లోను కొన్ని స్టేట్స్ లో డిగ్రీలో, మరికొన్ని స్టేట్స్ లో అయితే 10th క్లాస్ నుంచే బ్లాక్ చైన్ టెక్నాలజీను ఆ యొక్క గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అదే టెక్నాలజీని వేల్స్ అకాడమీ ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఒకసారి క్లియర్ చేసుకుంటాను. నా వాయిస్ వినిపిస్తుందా? రాజు సాహిజీ मेरा आवाज आ रहा है? Very clear. ఓకే సార్, రైట్ సార్. ఓకే సార్. సో ఏ టెక్నాలజీ అయితే గవర్నమెంట్ సైతం కాలేజీల్లోనూ స్కూల్లో నేర్పిస్తుందో అదే టెక్నాలజీ నేర్పిస్తారు ఇక్కడ. అయితే స్టూడెంట్స్ కాలేజీల్లోనూ వేరు విశ్వవిద్యాలయాలకు నేర్చుకుంటారు. సో అడల్ట్స్ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనం ఇక్కడ నేర్పిస్తాము. అలాగే స్టూడెంట్స్ కూడా. కానీ స్టూడెంట్స్ ఎవరైతే బీటెక్ ఎంటెక్ లోనూ నేర్చుకుంటారో వాళ్ళకి అక్కడ థియరిటికల్ నేర్పిస్తారు. చాలా స్మాల్ అమౌంట్ లో నేర్పిస్తారు. అక్కడ ఏమి అర్థం కాదు కూడా. కానీ వేల్స్ అకాడమీ 100% ప్రాక్టికల్ గా నేర్పిస్తుంది. ఆ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎవరికైతే అర్థం అవుతుందో లైఫ్ లో వాళ్ళ జీవితాలు టర్న్ అవుతాయి 110%. ఎందుకు అంటే ప్రపంచం మొత్తం బ్లాక్ చైన్ టెక్నాలజీలో మునిగి ఉంది. ఎందుకు అంటే దానికంత విలువ ఉంది. ఎవరు కూడా దాన్ని ఫ్రాడ్ చేయటానికి కానీ మ్యానిపులేట్ చేయటానికి కానీ వీలు పడదు. సో ఆ టెక్నాలజీ గురించి కొంచెం మీకు క్లియరెన్స్ ఇస్తాను. నేను ఇప్పుడు కొంచెం చూపిస్తాను ఇంకొక చిన్న వెబ్సైట్ ద్వారా. అది కూడా ఒకసారి క్లియర్ గా వినండి. ఇక్కడ మనం చూడండి, శిబాని సాహ్ ఆల్రెడీ మీకు చూపించారు. ఇది బ్లాక్ చైన్ మార్కెట్. ఎందుట్లో అన్ని మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎంత పెద్దది అని మీకు చూపించడం కోసం నేను కొంచెం చిన్న విషయాలు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మార్కెట్ క్యాప్ ఉంది. మార్కెట్ క్యాప్ అంటే ఆ మార్కెట్ లో ప్రస్తుతం
ఎంత సొమ్ము ఉంది అనేదాన్ని మనకు తెలియపరుస్తాం. దాని మార్కెట్ క్యాప్ అంటాము 2.5 ట్రిలియన్స్. ట్రిలియన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిలియన్ అంటే 10 lakhs, బిలియన్ అంటే 100 crores, అలాగే ట్రిలియన్ అంటే 1 lakh crores. ఇక్కడ అన్ని కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ డాలర్స్ లోనే రన్ అవుతుంది. సో ఇక్కడ 2.5 ట్రిలియన్స్ డాలర్స్, 1 trillion ఈక్వల్ 1 lakh crores కాబట్టి 2.5 అంటే 2,50,000 కోట్ల డాలర్స్. సో దాన్ని మనం ఇండియన్ రూపీస్ లోకి మనం కన్వర్ట్ చేసుకున్నట్లయితే 2.5 కోట్ల ఇండియన్ రూపీస్. 2.5 crores. సో ఈ అమౌంట్ మనం సింపుల్ గా అర్థం చేసుకోవడం కోసం భారతదేశంలో ఎన్నైతే బ్యాంకులు ఉన్నాయో అన్ని బ్యాంకులు ఎంతైతే ఇండియన్ రూపీస్ ఉన్నాయో వాటన్నిటిని మనం కలుపుకుంటే ఎంత సొమ్ము వస్తుందో అంతకంటే కూడా పెద్ద సొమ్ము. అంత ఇక్కడ సొమ్ముని వరలవేడిగా వ్యక్తులు ఇక్కడ ఉంచుకుని పెద్ద వ్యాపారాలు చేస్తారు ఇక్కడ లాక్స్ అండ్ క్రోర్స్ లో. సో ఈ మార్కెట్ లో ప్రతి ఒక్క వ్యక్తి ఇన్ అవ్వచ్చు. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క వ్యక్తి తన టెక్నాలజీ ద్వారా లాక్స్ అండ్ లాక్స్ సంపాదించుకోవచ్చు. 1 డేలో 2 days లో ఎక్కడైనా ఎన్ని రోజులు సంపాదించుకోవచ్చు. కానీ దానికి చాలా టెక్నాలజీ అవసరం. దాన్ని మనము బ్లాక్ చైన్ టెక్నాలజీగా పరిగణిస్తాము. ఆ టెక్నాలజీని బయట మీరు నేర్చుకోవాలి అంటే కనీసం ఒక 30,000 దగ్గర నుంచి 1 lakh వరకు ఖర్చు అవుతుంది. అది కూడా కనీసం ప్రాక్టికల్ గా నేర్చుకోవాలంటే 5 years పడుతుంది. ఫుల్ ఎక్స్పీరియన్స్ రావాలంటే 10 years పడుతుంది. సో దాన్ని ఇక్కడ మనం ఏం చేస్తామంటే బేసిక్ నేర్పించి వాళ్ళకి మెల్లమెల్లగా ముందుకు తీసుకెళ్తూ, టెక్నాలజీ నేర్చుకుంటే ఏం ఉపయోగం లేదు. టెక్నాలజీని ఎక్కడో ఒక చోట అప్లై చేయాలా. అప్లై చేసినప్పుడే డబ్బులు వస్తాయి మీకు. సో ఇక్కడ మనం నేర్పిస్తాము, ఆ టెక్నాలజీని మీరు యూజ్ చేసుకుని అప్లై చేసే విధంగా ముందుకు తీసుకెళ్తాము. సో ఇది చాలా పెద్ద ప్రాజెక్టు, పెద్ద రెవల్యూషన్. ఫస్ట్ లో కంప్యూటర్ వచ్చినప్పుడు కంప్యూటర్ నేర్చుకోమంటే చాలా మంది నెగ్లెక్ట్ చేశారు. ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళకి మంచి జాబ్స్ వచ్చినాయి. చాలా మంచి జాబుల్లో వాళ్ళు రిటైర్డ్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్తాను. నేను ఆర్మీలో వెళ్ళినప్పుడు నాకు కంప్యూటర్ రాదు. కంప్యూటర్ వచ్చినటువంటి నా ఫ్రెండ్స్ ఏసీ ఆఫీసులోను ఫ్యాన్ కింద కూర్చుని తమ యొక్క ఉద్యోగాలు చేస్తూ ఉంటే నాకు రాదు కాబట్టి నేను ఎండలో పనిచేస్తూ ఉండేవాడిని, మంచులోను వర్షంలోను ఎండలో. సో అలాగే ఇప్పుడు ఎవరైతే బ్లాక్ చైన్ టెక్నాలజీ నేర్చుకుంటారో ఫ్యూచర్ లో వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు, మంచి ఉద్యోగాల్లో ఉంటారు. రాబోయే కాలంలో మీకు 1 or 2, 3, 4 years లో మీరు ఏ ఉద్యోగానికి వెళ్ళినా అక్కడ మిమ్మల్ని ఎక్స్పీరియన్స్ అడగరు. ఓన్లీ బ్లాక్ చైన్ టెక్నాలజీ తెలుస్తా లేదని అడుగుతారు. ఆ స్థితికి మనం 1 or 2 years వెళ్తాం. కానీ దురదృష్టకరం ఏంటంటే ఇప్పుడు కూడా ఇండియాలో నాకు తెలిసి కనీసం 20-30% వ్యక్తులు లేదంటే 50% వ్యక్తులు బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటో తెలియదు, ఆ వార్డు కూడా వినలేదు. కొంతమందికి మనం చెబితే బ్లాక్ చైన్ టెక్నాలజీ హెడ్ ఆఫీస్ ఎక్కడుందని అడుగుతున్నారు. అంత దయనీయమైన స్థితిలో ఉన్నాం ఇండియా. కాబట్టి వీళ్ళందరూ మారాలి, మనం మారాలి, మన యొక్క ఆలోచనలు మారాలి. వీటన్నిటికీ ఒకే ఒక్క మార్గం, ఒకే ఒక్క శరణాలయం, ఒకే ఒక్క యూనివర్సిటీ, ఒకే ఒక్క విశ్వవిద్యాలయం ఏదని అనుకోండి, వేల్స్ అకాడమీ ట్రస్ట్. ఎవరైతే వేల్స్ అకాడమీని అప్రోచ్ అవుతారో వాళ్ళు మాత్రమే తమ జీవితంలో ముందుకు వెళ్తారు. ఎందుకంటే నిత్య జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి పరిగెడుతూనే ఉన్నారు. ఎవ్వరికి మనశ్శాంతి లేదు. మీ అందరు తెలుసు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలా బాగా మంచిగా డబ్బులు సంపాదించుకుంటారు అనుకోవటం మాత్రమే. కానీ వాళ్ళ లోపల ఎంత మనసులో బాధ ఉంటుందో మీ అందరికి తెలియాలి. అక్కడ ఎన్ని ల్యాక్స్ వచ్చినా కానీ ఫ్రీడమ్ లేదు. కొంతమంది ఆఫీసులోనూ ఒక ల్యాప్టాప్ ఉంటుంది ప్రాజెక్ట్ చేయటం కోసం, ఇంట్లోనూ ఒక ల్యాప్టాప్ ఉంటుంది, ఇంట్లో కూడా ప్రాజెక్టే. పిల్లలతోనూ భార్య భర్తలతోనూ ఫ్యామిలీతో ప్రశాంతంగా జీవించేటువంటి శక్తి లేదు. అలాంటి జీవితం వృధా, వేస్ట్. వీటన్నిటిని నిర్మూలించటం, వీటన్నిటిని ఖండించటం, భారతదేశ యువతను చేంజ్ చేయటం, ఫైనాన్షియల్ గా, హెల్త్ పరంగా, పర్సనల్ డెవలప్మెంట్, క్యారెక్టర్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఎవ్రీథింగ్ ఒకే ఒక ప్లేస్ లో మనందరికి దొరుకుతుంది. అదే వేల్స్ అకాడమీ ట్రస్ట్. ఎవరైతే అర్థం చేసుకుంటారో లక్కీ, ఎవరైతే అర్థం చేసుకోలేదో అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. లేదంటే జీవితంలో మీరు చాలా కోల్పోయిన వాళ్ళు అవుతారు 100%.
ఎందుకు అంటే మార్కెట్లో ఏ కంపెనీ వచ్చినా ప్రజలు లేదా కస్టమర్ యొక్క రక్తం తాగటం కోసం ప్రయత్నం చేస్తుంది. ఫస్ట్ పాయింట్. ఫస్ట్ కొంచెంగా ఊరిస్తుంది, తర్వాత జనం పెరిగే కొద్దీ వాళ్ళ యొక్క రక్తాన్ని సిరంజిల్లో లీటర్ల చొప్పున తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అంత మోసాలు జరుగుతున్నాయి. కానీ వేర్స్ అకాడమీ తీసుకోవటం కాదు, తీసుకోకపోగా మన దగ్గర ఒక పైసా తీసుకోకపోగా మనకు ఇస్తుంది. అంత నిస్వార్థ భావంతో పనిచేసేటువంటి కంపెనీ భారతదేశంలో మరొకటి రాదు, రావడానికి అవకాశం లేదు. అంత సాహసం చేసేటువంటి మంచి బుద్ధి ఇండియన్స్ లో లేదు. అది మీకు ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళే వేల్స్ అకాడమీ ట్రస్ట్ లో ముందుకెళ్తారు. కాబట్టి ఈ రోజు మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఇన్వైట్ చేశారో కొత్త వాళ్ళని, దయచేసి మీరు అర్థం చేసుకోండి. దయచేసి అనే పదాన్ని వాడాల్సిన అవసరం నాకైతే లేదు. ఎందుకంటే వేల్స్ అకాడమీకి మనం అవసరం లేదు, మనకు వేల్స్ అకాడమీ అవసరం. సో నేను కూడా మీకు క్లియర్ గా చెప్తాను. ఎవరైతే మీకు ఇక్కడ ఇన్వైట్ చేశారో వాళ్ళని అడిగి క్లియర్ గా, ఇంకా కొంచెం నేను అన్ని క్లియర్ గా చెప్పాను, ఇంకా కొంచెం మీరు క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకుని వాళ్ళకి ఒక మంచి థ్యాంక్స్ చెప్తూ మంచి నిర్ణయం తీసుకోండి. అలాగే మరి కొద్ది మీకు కొంచెం ఒక పీడిఎఫ్ మిగిలి ఉంది, టైం అయింది. అయినా నేను 2-3 minutes లో నేను కంక్లూడ్ చేస్తాను. ఇంకొక పీడిఎఫ్ ఉంది, దాన్ని కూడా మీకు ఇప్పుడు క్లియర్ చేస్తాను. తద్వారా మీకు కూడా ఇంకా కొంచెం ఇక్కడ ఉన్నటువంటి ఏ విధంగా మనం డెవలప్ అవ్వాలి ఏంటి అనే విషయాలు కూడా మీకు ఇంకా క్లియర్ అవుతాయి. ఇది కంపెనీ యొక్క పీపీటీ. మనం షార్ట్ కట్ లో కొంచెం తెలియపరుస్తాం. ఇక్కడ ఇవన్నీ కూడా మీకు ముందు తెలియపరిచాను, నేను జూమ్ చేసి చూపిస్తాను. ఇవి అబ్రివేషన్స్ అన్ని చెప్పాను నేను. అవి కాకుండా కొంచెం నేను షార్ట్ కట్ లో ఇక్కడ అన్ని చెప్పాను. అచీవింగ్ అంబిషన్ అని, తర్వాత హెల్త్ గురించి పెద్ద కాన్సెప్ట్ అని, పెద్ద ప్రాజెక్టు మన హెల్త్ మీద. ఎందుకంటే అసలు వేల్స్ అకాడమీ ట్రస్ట్ వచ్చింది హెల్త్ ను ప్రొవైడ్ చేయడం కోసం. కానీ హెల్త్ కంటే ముందు హెల్త్ ఓన్లీ ఇస్తే సరిపోదని చెప్పి ముందు వెల్త్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ వెల్త్ క్రియేట్ చేసిన తర్వాత అందరికి హెల్త్ కూడా ప్రొవైడ్ చేస్తాము. దాంతో చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి తెలుస్తాయి. సో అన్ని ఒకేసారి తెలియటానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇక్కడ మీకు కొన్ని డిజిగ్నేషన్స్ ఉన్నాయి, ఆ డిజిగ్నేషన్ గురించి చెప్తాను. ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు క్యాండిడేట్ గా వస్తాము. ఎప్పుడైతే మన అప్లికేషన్ ఫిల్ చేస్తామో క్యాండిడేట్ గా వస్తాము. క్యాండిడేట్ తర్వాత మనం కొంచెం వర్క్ చేసే క్రమంలో ట్రైనర్ గా, జూనియర్ ట్రైనర్ గా, సీనియర్ ట్రైనర్, జూనియర్ ఫ్యాకల్టీ అట్లా చాలా 14 డిజిగ్నేషన్స్ ఉన్నాయి. అన్నిటికంటే పెద్దది సిఇఓ. ఏ ఒక్క కంపెనీ కూడా ఒక జాబ్ హోల్డర్ ని, ఒక ఎంప్లాయీని సిఇఓ చేసేటువంటి మంచి ఆలోచన ఎవరికి ఉండదు. సో కానీ వేల్స్ అకాడమీలో వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి అంచెలంచెలుగా వెతుకుతూ సిఇఓ వరకు వెళ్ళేటువంటి సదావకాశం ఉంది. సో అది ఎవరికి లేదు. సో ఇవన్నీ నేర్చుకోవటానికి, నేర్పించడానికి, మంచిగా ఫ్యూచర్ లో ముందుకు వెళ్ళటానికి, వీటన్నిటికీ మనం ఒక్కసారి ఓన్లీ 1 time లైఫ్ టైం దాన్ని మీరు కోర్స్ ఫీజుగా భావిస్తారా, లేదంటే బ్లాక్ చైన్ టెక్నాలజీని నేర్చుకోవటం కోసం ఒక అకౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఆ అకౌంట్ కోసం అనుకుంటారు, అది మీ ఇష్టం. కోర్స్ ఫీజు నిమిత్తం 8,000 రూపీస్, ఓన్లీ 1 time లైఫ్ టైం. మరొక ఒక్క పైసా కూడా ఎక్కడ మనం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ ఇచ్చేటువంటి ఆ స్మాల్ అమౌంట్ కూడా మీకే ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ అకౌంట్ రూపంలో విత్ 3,000 రూపీస్ యాడ్ చేసి, ఎక్స్ట్రా మీరు ఇచ్చేటువంటి 8,000 రూపీస్ కి యాడ్ చేసి 11,000 రూపీస్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అకౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ అకౌంట్ గోల్డెన్ అకౌంట్. దాన్ని మీరు ఏమి చేయకపోయినా 20,000 వస్తుంది. బయట బ్యాంకుల్లో 10 years కూడా మనకు సేవింగ్ అకౌంట్ లో అయితే 0 అయిపోతుంది. ఒక 10,000 to 8,000 సేవింగ్ అకౌంట్ లో మనం ఉంచి కానీ మనం అశ్రద్ధ చేస్తే 8 to 10 years తర్వాత 0 అయిపోతుంది. అదే ఫిక్స్డ్ డిపాజిట్లు అయితే 10 years తర్వాత డబుల్ అవుతుంది, రెట్టింపు అవుతుంది. కానీ ఈ బ్లాక్ చైన్ బ్యాంకింగ్ లో, బ్లాక్ చైన్ టెక్నాలజీలో 2.5 years లోనే డబుల్ అవుతుంది. కానీ ఇక్కడ డబుల్ అవుతుందా, త్రిబుల్ అవుతుందా, అందుకు మనం ఆ అకౌంట్ తీసుకోము. ప్రాక్టికల్ గా బ్లాక్ చైన్ టెక్నాలజీ నేర్చుకోవడం కోసం తీసుకుంటాము. అట్ ద సేమ్ టైం దాని నుంచి ప్రతిరోజు డాలర్స్. చూడండి, ఫ్యూచర్ లో, భవిష్యత్తులో ఎవరైతే ఫైనాన్షియల్ గా డెవలప్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు
ఇండియన్ రూపీస్ లో డెవలప్ కాలేరు. ఎవరైతే డాలర్స్ లో వాళ్ళకి వాళ్ళ యొక్క తెలివితేటలు పెంచుకుంటారో, డాలర్స్ లో వాళ్ళ యొక్క గమనాన్ని సాగిస్తారో వాళ్ళే 100% ముందుకెళ్తారు. సో మరొక ప్రూఫ్ ఏంటంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా డాలర్స్ లోనే ఉంటుంది, బ్లాక్ చైన్ కరెన్సీస్ లో ఉంటుంది. సో మరి 15 సంవత్సరాలు అయినప్పటికీ భారతదేశంలో ఎవరికి తెలియదంటే దాన్ని ఎవరు పట్టించుకోలేదు, నేర్పించేటువంటి సాహసం ఎవరు చేయలేదు. ఫస్ట్ టైం ఫ్రీగా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ భారతదేశంలో ఉన్న 10% వ్యక్తులు, కనీసం 14 కోట్ల మందికి బ్లాక్ చైన్ టెక్నాలజీ నేర్పించాలనేటువంటి పెద్ద ఒక సాహసం చేసినటువంటి కంపెనీ వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్. సో ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి వెల్కమ్, అందరికి చక్కగా వచ్చి నేర్చుకోవచ్చు. మీ యొక్క ఫైనాన్షియల్ కెరీర్ ను స్టార్ట్ చేసి ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంలోకి మీరు వెళ్ళొచ్చు. సో ఇక్కడ మీకు చెప్పాను, జూనియర్ ట్రైనర్ 5,000 రూపీస్ ఉంటుంది, ట్రైనర్స్ కి 10,000, సీనియర్ ట్రైనర్, తర్వాత జూనియర్ ఫ్యాకల్టీ చాలా నెంబర్ ఆఫ్ 14 డిజిగ్నేషన్స్ ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి టైం లేదు, ఎందుకంటే కొంచెం స్పీడ్ గా లాగిస్తున్నాను. సో అవే కాకుండా మనకి 1 year తర్వాత ఏ అకౌంట్ అయితే మీకు ఇస్తున్నారో ఆ అకౌంట్ ద్వారా 1,35,000 గ్రాడ్యుయేట్ వస్తుంది ఫర్ మంత్ ఆఫ్టర్ 1 year. చూడండి, నేను 17 years ఒక డిఫెన్స్ ఫోర్స్ లో పనిచేసి వచ్చాను. 17 years వర్క్ చేసిన తర్వాత నాకు ఓన్లీ వన్ టైం 5,37,000 ఇచ్చారు గ్రాడ్యుయేట్ గా. కానీ వేల్స్ అకాడమీ ట్రస్ట్ ఆఫ్టర్ 1 year ఎవ్రీ మంత్ 1,35,000 వస్తుంది మినిమం. అన్నిటిని డిడక్ట్ చేయగా, డెబిట్ చేసిన తర్వాత కూడా అంత అమౌంట్ వస్తుంది. సో ప్రతి ఒక్క వ్యక్తి చక్కగా అర్థం చేసుకుని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికైతే బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద కాస్త అవగాహన ఉందో వాళ్ళు వాళ్ళ యొక్క చిల్డ్రన్స్ కి, పిల్లలకు 5వ తరగతి నుంచే నేర్పించడం స్టార్ట్ చేశారు. ఎవరికైతే బ్లాక్ చైన్ టెక్నాలజీ తెలుసు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఫ్యూచర్ అంతా బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది. అందుకే ఈ యొక్క టెక్నాలజీ అనేది ఇంటర్నెట్ ఉన్నంత కాలం జరుగుతుంది. మన లోకల్లో ఉన్నటువంటి వ్యక్తులు లోకల్లో జరిగేటువంటి కార్యక్రమాలే చాలా పెద్దవిగా భావిస్తారు. అది వెజిటబుల్ మార్కెట్ కావచ్చు, ఏ మార్కెట్ అని కావచ్చు, ఇదే ఒక పెద్ద ప్రపంచం. ప్రపంచం అంటే ఎంతే ఉంటుంది, దీనికంటే ప్రపంచం లేదు, మాకే అన్ని తెలుసు అని భావిస్తారు. దట్ ఈస్ రాంగ్. బయట బాహ్యంగా అవుటర్ లో చాలా పెద్ద మార్కెట్ రన్ అవుతుంది, ప్రపంచం మొత్తం దాంట్లో మునిగుంది, అదే బ్లాక్ చైన్ మార్కెట్. సో ప్రతి ఒక్క వ్యక్తి చక్కగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని మిమ్మల్ని ఎవరైతే ఇక్కడ ఇన్వైట్ చేస్తారో వాళ్ళతో కలవండి. ఇక్కడ మరొకసారి చెప్తాను, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. 8,000 రూపీస్ కోర్స్ ఫీజు, దాన్ని మీకు తిరిగి బ్లాక్ చైన్ టెక్నాలజీ అకౌంట్ రూపంలో 11,000 రూపీస్ అకౌంట్ ఇస్తారు. దాన్ని మీరు నేర్చుకోవాలి, దాని గురించి నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ మీ సీనియర్ మిమ్మల్ని ముందు తీసుకెళ్తారు. వేల్స్ అకాడమీ మీకు గైడ్ చేస్తుంది 24 hours. సో దాన్ని ఉపయోగించుకుని మీరు అందరూ ముందుకెళ్తారు. సో నా యొక్క ప్రెజెంటేషన్ ఇంతతో నేను టైం ఉంది కాబట్టి కన్క్లూజన్ చేస్తున్నాను. మీరందరూ కూడా చాలా శ్రద్ధగా విన్నారు. విన్నందుకు నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే వింటే ఉపయోగం లేదు, వేల్స్ అకాడమీని ఉపయోగించుకుంటే ఉపయోగం ఉంటుంది మీ అందరికి కూడా, లేదంటే నో యూస్. సో అందరూ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉపయోగించుకుని మీరు మీ యొక్క జీవితాలు మార్చుకుంటారని, అలాగనే మీ యొక్క లోకల్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళందరికీ జీవితాలు మారుస్తారని ఆశిస్తూ నా యొక్క ప్రెజెంటేషన్ ఎంతతో క్లోజ్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి వేల్స్ అకాడమీ ట్రస్ట్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ విజయ్ నంబేరి గారికి, అలాగే వినిమోహన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఫ్యూచర్ లో ఎంతో మంది త్యాగ ఫలితంగా మనం కొన్ని మనకు సంక్రమించినవి, అది స్వాతంత్రం కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఏమైనా కావచ్చు. అలాగే ఈ రోజు మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలంటే వీళ్ళ యొక్క ఇద్దరి యొక్క ఎంతో దీంట్లో పాత్ర ఉంది. అందుకే వీళ్ళకి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే అవకాశం ఇచ్చినటువంటి రాజు సాహుజీకి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మైక్ ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you very much for your wonderful presentation today.